వెల్కమ్ టు పిఎంఆర్ న్యూస్. నా పేరు శిరీష. రైతులకు న్యాయం చేయకపోతే నిరసనకు దిగుతాం. జేపీ అగ్రహారం రైతుల హెచ్చరిక. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామంలో తహసీల్దార్ నాగమ్మ భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో తహసీల్దార్ నాగమ్మ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ రీసర్వే జేపీ అగ్రహారం రెవెన్యూలో జరుగుతుందని, దానికి మీరందరూ మాకు సహకరించాలని వెల్లడించారు. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 1 నుంచి 93 సర్వే నెంబర్లలో సుమారు 55 ఏళ్లుగా 300 మంది రైతులు 412 ఎకరాలు భూమి సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతు నోట్లో మట్టి కొడితే సహించేది లేదు అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా సాగు చేస్తున్న భూమిని పెత్తందారులకు కట్టబెడితే తీవ్ర పరిణామాలు తప్పవని, అవసరమైతే తిరుగుబాటుకు కూడా వెనకాడబోమని రైతులు స్పష్టం చేశారు. తమ జీవనాధారమైన భూమిని కాపాడాలని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యపై అధికారులు స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. నమస్కారం అండి. అయితే మాకు ఈ రీసర్వే అనేది మాత్రం స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అండి. మా రోల్గుంటకి సంబంధించినవి 6 విలేజెస్ ఇప్పుడు రీసర్వే అవుతుంది. అయితే జేపీ అగ్రహారం ఒకటే ఉండిపోయింది, అది కూడా రీసర్వే స్టార్ట్ చేయాలని నాకు జేసీ గారు ఇచ్చారండి ఇన్స్ట్రక్షన్స్. సో ఈ రోజు గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. అయితే మనకు కమింగ్ టు జేపీ అగ్రహారం టోటల్ సర్వే నెంబర్స్ 93 ఉన్నాయండి. టోటల్ ఎక్స్టెంట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అండ్ జిరాయితీ ల్యాండ్ రెండు కలిపి 435.84 అండి. జిరాయితీ ల్యాండ్ 390.12, గవర్నమెంట్ ల్యాండ్ 45.72 సెంట్స్ ఉన్నాయండి. ఈ 2 days లో ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అండ్ విలేజ్ బౌండరీ ఫిక్సింగ్ చేసి మిగతాది రైతులకి నోటీస్ ఇచ్చి రీసర్వే స్టార్ట్ చేస్తామండి. గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ రైతులకి మాత్రం జీటీ నోటీస్ ఇస్తాము. దాని ప్రకారం వాళ్ళ భూమి చూసిన ప్రకారం మేము సర్వే ప్రొసీడ్ అవుతాం. రీసర్వే చేసినప్పుడు రైతులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు రైతులకి చెప్పాల్సిన అవసరం? ఇది కాదండి, ఇది ప్రాసెస్. ఇది ఒక రీసర్వేలో ఒక ప్రాసెస్. కంపల్సరీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి మనం ఇన్ఫార్మ్ చేయాలి రైతులకి. వాళ్ళ చేత ఈకేవైసీ కూడా చేయించుకోవాలి మనం. అయితే 1969లో ఉన్న రికార్డ్స్ ని శాంపరింగ్ జరిగిందని రైతుల ప్రధాన ఆరోపణ. ఒక ఎంఆర్ఓ గారు వచ్చి ఇక హఠాత్తుగా ఆగస్టు 14 రాత్రి తంబేయడం, 2 రోజుల్లో క్లియర్ చేయడం, ఈ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. దాన్ని ఎవరికి చెప్తారు, ఎవరికి చెప్పుకోవాలి, ఏమని మీరు చెప్తారు చెప్పండి. అది ఆల్రెడీ అది జేసీ గారి దగ్గర ఉన్నాయండి ఆ కేసు. మరి అది గతంలో జరిగింది. సో అవి జేసీ గారు దాన్ని బట్టి ఏం ఆర్డర్ ఇస్తారో మనకు తెలియదు. మీరు రీసర్వేకి వస్తారు కదా, రీసర్వేకి వచ్చేటప్పుడు ఏ కాగితాలు తీసుకుని వస్తారు? మా దగ్గర ఉన్న రికార్డ్ ఎస్ఎఫ్ఏ గానీ పాత అడంగల్స్ గానీ పోలార్ తాలూకా రికార్డ్ ఉన్నారు, పోలార్ ఉన్నాయి. ఆ రికార్డ్ అన్ని పట్టుకొస్తాం. అంటే అది ప్రస్తుత లేటెస్ట్ రికార్డ్ ఓల్డ్ రికార్డ్ పట్టుకొస్తాము అండ్ న్యూ లేటెస్ట్ రికార్డ్ కూడా పట్టుకొస్తాం. ఇప్పుడు రైతులందరికీ రాజులకి ఏమి ఇచ్చారమ్మా? వాళ్ళు మాకు న్యాయం చేయమంటున్నారు. మా తరపున, మా రెవెన్యూ తరపున మాత్రం భూమిలో ఎవరుంటే వాళ్ళ పేరే నమోదు చేస్తామండి. డాక్యుమెంట్స్ ఏమైనా వాళ్ళు కొనుక్కోవడం గట్రా అలాంటివి చేస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటాము. ఒకవేళ కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఆ కోర్టు కేసుల తాలూకా పిటిషన్ కాపీలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు రైతుల ఆరోపణ అంటే 2021లో తప్పుడు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రైతుల ఆరోపణ కదా. రైతుల ఆరోపణ కదా. మీరు ల్యాండ్ లోకి వస్తారు, సర్వే చేస్తారు, కానీ వాళ్ళ పేరు కనిపిస్తుంది. కనిపించిన వాళ్ళకి రాస్తారా, పొజిషన్ లో ఉన్న వాళ్ళకి మీరు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంట్ ప్రకారము అక్కడ ఏంటంటే అంటే ల్యాండ్ లో రైతే ఉన్నాడు, కానీ డాక్యుమెంట్ అవతల ఉన్నాడు. కాబట్టి మేము ఏం చేస్తామంటే అది ఈ రికార్డ్ లో ఎంజాయ్మెంట్ సర్వే ఒకసారి చేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు సబ్మిట్ చేసిన రికార్డ్ ప్రకారంగా మేము రాస్తాం. అక్కడ పట్టాదారని అంటే ఒకవేళ గొడవలు ఉంటే మాత్రం పట్టాదారని పేరు రాసిస్తాం. మరిన్ని వార్తలకు మా పిఎంఆర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అలాగే మిత్రులకు, స్నేహితులకు షేర్ చేయండి పిఎంఆర్ న్యూస్ ఛానల్ ని.